న్యాయవాదుల దంపతుల మీద పోలీసుల జులుము చేసినందుకు గురించి ఈరోజు మీరు సీసీ ఫుటేజీలలో వాళ్ళ సీసీ ఫుటేజీలో చూశారు. వాళ్ళ దౌర్జన్యము, వాళ్ళ అరాచకము, వాళ్ళ చట్టము వారి పరిధిలోకి తీసుకున్న విధానము సీసీ ఫుటేజీలో క్లియర్ కనబడుతుంది. దాని గురించి గాను జనగామ బార్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియన్ తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్స్, ఆల్ జనరల్ సెక్రటరీస్ అందరూ వచ్చారు. ఈ విధంగా ఇది జనగామలోనే బందే కాదు, ఎంటైర్ తెలంగాణ 2 రోజులు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఎంటైర్ తెలంగాణకు 2 రోజులు బంద్ పిలుపునిచ్చుకుంటూ మరియు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఆ సంఘటనలో జరిగిన ఎస్ఐ గారిని, సిఐలను, తర్వాత అక్కడ ఉన్న కానిస్టేబుల్లను, అక్కడ గన్మెన్లను, తర్వాత అక్కడ ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన మహిళా ఎస్ఐలను, వారందరినీ కూడా ఎవరైతే అందులో క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద కేసు రిజిస్టర్ చేసి, చట్టపరమైన కేసులు రిజిస్టర్ చేసి మరియు వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఇది జనగామలో జరిగింది చాలా దురదృష్టకరము, చాలా దారుణంగా కొట్టారండి. ఆ సీసీ ఫుటేజ్ లో చూస్తేనైతే ఒక గుండాలా లేకపోతే ఒక ఎక్కడ జరుగుతుంది అనేది అర్థం కాదు. అది పోలీస్ స్టేషన్ ముందు ఒక గుండాలు ఇచ్చినట్టుగా, గుండాలు కొట్టినట్టుగా మహిళా న్యాయవాదిని చూడకుండా కూడా మహిళావాదిని న్యాయవాదిని కూడా అక్కడ కొట్టారు. తర్వాత లోపల తీసుకుపోయి కూడా కొట్టారు. అది దారుణమైన పరిస్థితి. కావున మేము దీనికి నిరసనగా ఇది కంటిన్యూగా ఉంటుంది, స్టేట్ వైజ్ గా కంటిన్యూగా ఉంటుంది. వారు చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు మేము ఈ నిర్వాధిక సమ్మెలు చేయడానికి మేము ఇష్టంగా ఉన్నాం. కోర్టులను ఎంటైర్ తెలంగాణ, హైకోర్టు కూడా బంద్ చేస్తున్నారు 2 రోజులు. తెలంగాణ అంతటా కూడా బంద్ చేయడానికి పూర్తిగా ఉద్యమం కొనసాగుతుందని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం.